చేయాలి. తప్పకుండా రఘునందన్ గారు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, దీనికి ఎక్స్టెన్షన్ గా చెప్పండి. చూడండి, ఇందాక వారు మాట్లాడుతూ అఫ్ కోర్స్ ఆస్ట్రాలజీ వేరు, ఆస్ట్రానమీ వేరు, కానీ ఇందాక దూరం దగ్గరకు వచ్చి ఒకటి మాట్లాడారు. సో ఇప్పుడు యాక్చువల్ గా మీకు జనవరి 3 నాడు, అంటే నేను యాక్చువల్ గా నా ఎక్స్ప్లెనేషన్ లో చెప్తూ ఇది ఒక యాక్సియల్ టిల్ట్ ఇవన్నీ చెప్పానండి, మీకు చెప్పాను కదా. అది కాకుండా ఇక్కడ ఒక విషయం, జనవరి 3 నాడు లేదా 4th నాడు మీకు ఏం జరగబోతుంది అంటే భూమి సూర్యుడికి అతి దగ్గర ఉన్న పాయింట్ కి వెళ్ళబోతుంది. ఓకే, అంటే మొత్తం 2025 ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది కూడా. ఓకే, సో అది 3rd or 4th or 5th జరుగుతుంది, రైట్? అంటే భూమి సూర్యుడి దగ్గరగా ఉంటే మన అండర్స్టాండింగ్ ఏమిటి? వేడిగా ఉండాలి కదా. మరి మనకి జనవరి నెలలో మనకి ఎందుకు విపరీతమైన చలి ఉంది? ఇంకా మీరు చెప్తున్నారు ఇక్కడ తిరుగుతుంది అని. కారణం ఏమిటి? అది మనం ప్రజలే అర్థం చేసుకోవాలి. ఏదో దగ్గర ఉంటాయి కాబట్టి ఒకలాగా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదండి. సో బేసిక్ థింగ్ ఏంటంటే భూమి సూర్యుడికి దగ్గర ఉండడం వల్ల దూరం ఉండడం వల్ల మన సీజన్స్ ఏర్పడవు, మన వాతావరణం ఏర్పడదు, మన సీజన్స్ ఉండదు. ఈ వేటవాల్పుగా ఉంగి ఉండడం వల్ల, ఉంగి ఉండి తిరగడం వల్ల మనకి సీజన్స్ ఏర్పడతాయి. అంటే జనవరి నెలలో భూమి సూర్యుడికి అతి దగ్గర ఉన్న పాయింట్ లో ఉన్నప్పటికీ కూడాను మనకి మన ఉత్తర ధ్రువ ప్రాంతంలో మనకి ఈ నార్దర్న్ హెమిస్ఫియర్ లో మనకి ఎందుకు చల్లగా ఉంది అంటే ఇది అముఖంగా ఉంది. ఏదైతే టిల్ట్ ఏదో ఉందో అక్కడ మనకి సన్లైట్ చాలా తక్కువ పడుతుంది. ఈ సదర్న్ హెమిస్ఫియర్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ పడుతుందో సమ్మర్ ఉంది. అదే విధంగా మరి దగ్గరకు వచ్చిన పాయింట్ దాన్ని పెరిహీలియన్ అంటారండి. స్కూల్ పిల్లలు వాళ్ళ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. తర్వాత జూన్ నెలలో మనం తీసుకున్నట్లయితే మీకు ఏమవుతుంది అంటే అపిహీలియన్, ద ఫార్దెస్ట్ పాయింట్ ఫ్రమ్ ది సన్. ఓకే, మరి దూరం ఉంటే చలికాలం ఉండాలి కదా మీకు మామూలు అండర్స్టాండింగ్ ప్రకారం, కానీ మనకేమో సమ్మర్ ఉంది. సో ఇదేనండి, ఇట్లాంటి చాలా ఆసక్తికరమైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్న రోజుగానే నేను ఈ వింటర్ సాల్స్టిస్ ని తీసుకున్నానండి. అండ్ థ్యాంక్స్ టు హెచ్ఎం టీవీ డిస్కషన్ చేయడానికి అవకాశం వచ్చిందన్నమాట. నేను దూరం ఉండటం దగ్గర ఉండటం అని చెప్పలేదండి. నేను సైన్స్ స్టూడెంట్ నే, నాకు తెలుసు సైన్స్ అంతా కూడా, ఫిజిక్స్ కెమిస్ట్రీ, అలా మామూలు ఆస్ట్రాలజీ కాదు. దూరం దగ్గర కాదు, అందుకు వేడుకుందేమో అనుకుంటే దూరం దగ్గర చెప్పడం కాదు, అది అందరికీ సామాన్య పరిభాషలో చూస్తున్నా. ఫైనల్ గా కాబట్టి చూస్తున్నాను. నాకు ఎర్త్ గురించి అంతా తెలుసు. నేనే సైన్స్ స్టూడెంట్ కదా, మేము సోషల్ అవన్నీ చదువుకున్నాం కదా, అవన్నీ తెలుసు నాకు, ఈక్వేటర్ అవన్నీ. చదువుకుంటే రాదండి, చదువుకుంటే అన్ని వచ్చేస్తే ఇంకేముండేది. మనమే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు కదా. ప్లీజ్ రఘునందన్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో విందాం, తర్వాత మనం జ్యోతిష్యంలో భూమి చుట్టూ అది భూకేంద్ర సిద్ధాంతం ఉంది జ్యోతిష్యంలో, సూర్యకేంద్ర సిద్ధాంతం లేదు ఎక్కడ కూడా. ఆయన అడగండి, సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరిగాయి, అక్కడ భూమి చుట్టూ గ్రహాలు సూర్యుడు అన్ని తిరుగుతాయి. జ్యోతిష్యంలో ఉన్న వ్యత్యాసం అది. నేనేమి అది ఆగే చేయట్లేదు. నేనేమంటానంటే నేను చెప్పాల్సింది నన్ను చెప్పనివ్వండి, మీరు జ్యోతిషపరంగా ఏదో చెప్పుకోండి, కానీ కలగపులగ చేసి ఏదో చెప్పాలనే ప్రయత్నం మాత్రం చేయడానికి వద్దు. అండ్ ఫైనల్ గా మేడం, నేను ఐ హ్యావ్ వన్ ఇంపార్టెంట్ మెసేజ్ టు గివ్ టు ది స్టూడెంట్స్. ఇప్పుడు మన భారతదేశం ఆదిత్య 11 అనే ఒక మిషన్ పంపించిందండి పోయిన సంవత్సరం. అది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. సూర్యుడు గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే పరిస్థితుల్లో మన దేశం వచ్చింది అని చెప్పుకోవచ్చు. రెండవది, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న విద్యార్థులకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఏం చేయండి అంటే ప్రతిరోజు వారంలో ఒక 5 minutes టైం ఇవ్వండి. ఇచ్చి ఈ యొక్క సూర్యుడు ఉదయించే సమయంలో ఫోటోగ్రాఫ్ తీసుకోండి. అంటే మధ్యలో మరి వర్షాకాలంలో రాదు కదా అంటే ఆ టైం వదిలేసేయండి. సో మొత్తం మీరు వారంలో ఒక రోజు కనుక మీరు ఇలా ఫోటోగ్రాఫ్ తీస్తే ఒక 54 ఫొటోస్ వస్తాయండి. 54 ఫొటోస్ నెక్స్ట్ ఇయర్ ఇదే డిసెంబర్ లో మీరు, అంటే ఇప్పటి నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ డిసెంబర్ దాకా ఫొటోస్ తీసుకొని మీరు ఒక పీపీటీలో పెడితే మీరు చూస్తారు ప్రాక్టికల్ గా మీ కంటితోనే. ఏదో స్కూల్లో చెప్తే చదువుకున్నాము, ఏదో సర్టిఫికేట్ వచ్చింది కాదు, మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, తెలుస్తుంది అనమాట ఏంటి అనేది. దానికి కావాల్సింది 5 minutes ఏనండి. ఇలా గ్రహాన్ని కూడా మనం చూడొచ్చు, గ్రహాల గమనాన్ని కూడా చూడొచ్చు. ఎన్నో విషయాలు, ఇంత అద్భుతమైన విషయాలు మనకు చుట్టూగా జరుగుతున్నాయి, కానీ మన బిజీ లైఫ్ లో ఉండి అది మర్చిపోతాం. ప్రతిదీ మనకి టెక్స్ట్ బుక్స్ లో ఉంటుంది క్లియర్ గా, కానీ అది ప్రాక్టికల్ గా చూస్తేనే మనకు అర్థం అవుతుందని మీరు చెప్తున్నారు పిల్లల కోసం.
అసలు ఆ టెక్స్ట్ బుక్ లో ఎదురు పెట్టారు ఎదురు పని లేక పెట్టినారు అనుకుంటారు. అప్పుడు ఆ టైంలో అలాగే మన అనిపిస్తుంది. జీవితంతో మన జీవితంతో ఎంత ముడిపడి ఉందనేది మీకు ఈ రోజు మనము అంటే మీరు ముడుమాల్ ఎప్పుడైనా మా ప్రేక్షకులు అవకాశం ఉంటే అవునా. మక్తల్ హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్ దూరంలో మక్తల్ ఉంటుంది. మ్మ్. ఆ మక్తల్ గుడబేలూరు అంటే ఇది రాయచూర్ తెలంగాణ కర్ణాటక బార్డర్ లో వస్తుందండి ఈ ప్లేస్.